లేదా ఏటి పుచ్చ, పాపరకాయలు అని అంటారు. మొక్కనైతే తీసుకురాలేకపోయాను కానీ ఈ కాయలైతే తేగలిగాను. ఇదిగోండి, ఇది పచ్చిది ఇలా ఉంటుంది, పండుది ఇలా ఉంటుంది. ఈ వెర్రిపుచ్చ ఉపయోగాల్లో చాలామందికి ఎన్ని చోట్ల తిరిగినా దగ్గు, ఆయాసం, కఫం తగ్గదు. ఆ ఆయాసం వల్ల కోట్ల కొద్ది డబ్బున్న ఆయాసం ఉబ్బసం అనేది అసలు తగ్గదు. అంటే డబ్బు ఉంటుంది కానీ వ్యాధికి తగిన చికిత్స అనేది వాళ్ళకి అందదు. అలాంటప్పుడు ఇదిగోండి, ఈ వెర్రిపుచ్చ బాగా పనిచేస్తుంది. దీనికి ఏం చేయాలి ఈ వెర్రిపుచ్చతో అని అంటే, ఈ పైన ఉన్న కాయ మూత తీసినట్టుగా మనం దీన్ని కట్ చేయాలి. కట్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. భద్రంగా పెట్టి లోపల ఉన్న గుజ్జుని తీసేయాలి. మనకి తీయగలిగినంత గుజ్జుని, అంటే మనకి హోల్ చేసుకోవాలంటే ఎక్కువ